అనంతపురం రాప్తాడు సిద్ధం సభతో వైసీపీ ప్రభంజనాన్ని సృష్టించబోతుందని జెడ్పీ చైర్పర్సన్ గిరినమ్మ అన్నారు. మళ్లీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. సభతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోతుందంటున్న జెడ్పీ చైర్మన్ గిరినమ్మ వైసీపీ నేతలతో కలిసి మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. లోనే ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో రాప్తాడు సిద్ధం సభ జరగబోతుంది. ఇది ఎన్నికల శంకరావాన్ని పూరించినట్టే అనేటువంటి విధంగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మతో పాటు అదేవిధంగా చిత్తూరు జిల్లా తిరుపతికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షులు వీళ్ళంతా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఈ సిద్ధం సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. ఈ సిద్ధం సభ ఎలా జరగబోతోంది? మీరు ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు మీ యొక్క ప్రత్యర్థులకు? సిద్ధం సభ రేపటి రోజున జరగబోయే కార్యక్రమము అనంతపురం జిల్లా చరిత్రలో విని ఎరుగని రీతిలో కూడా జరగబోతోందని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న ఎలక్షన్ శంకారావం పూరించిన నేపథ్యంలో ఇది 3వ సభగా కూడా అనంతపురంలో జరపడం అనేది చాలా మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. ఈ సభ ఏర్పాట్లు ప్రారంభించిన రోజే చంద్రబాబు నాయుడు గారికి, జనసేన నాయకులకు, అలాగే లోకేష్ నాయుడు గారికి దడబుట్టి వాళ్ళు ఏదేదో ఒక పిచ్చి పట్టినట్టుగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిద్ధం సభ ఏర్పాట్లతోనే ఆ విధంగా వాళ్ళకు భయం పుడితే జగనన్న అడుగుపెట్టి సిద్ధం సభ సక్సెస్ అయితే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టి నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో వాళ్ళకు ఒక్క సీటు కూడా దక్కవని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. చూద్దాం, ఇక్కడ 100 కిలోమీటర్ల నుంచి చిత్తూరు జిల్లా, తిరుపతి ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. చిత్తూరు జిల్లా మహిళా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీరు 100 కిలోమీటర్ల నుంచి ఒక కార్యకర్తలుగా మీ జగనన్న సైనికులుగా మీరు వచ్చారు. అసలు మీరు ఈ సభ యొక్క విధానం ఎలా ఉండబోతుంది? ఈ సభ ఈ రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో జరుగుతుంది. ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే రాయలసీమ జిల్లాల నుంచి ఈ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ అనేది జగనన్నకి పుట్టినిల్లు. ఇదంతా రాయలసీమలో ఉండేది కాబట్టి ఇన్ని వందల ఎకరాలు కూడా ఈ సిద్ధం సభకు ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు అశేష వాహినిగా జనాలు తరలి వస్తున్నారు సిద్ధం సభకి. మేము ఎలక్షన్కి ముందుగానే 3 నెలల ముందుగానే మేము సిద్ధమని తెలియజేస్తున్నాము. అనంతపురం మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏ విధంగా ఈ సభ జరగబోతోంది? మహిళలు ఏ విధంగా తరలి వస్తున్నారు? అసలు ఏంటి? రేపటి రోజున ఈ సభ అనేది వచ్చేసి మరో ప్రభంజనాన్ని సృష్టించబోతుంది. ఎందుకంటే రేపటి రోజున టీడీపీ పార్టీ వాళ్ళకు, జనసేన పార్టీ వాళ్ళకు రేపు వచ్చే భారీ జనాలను చూసి వాళ్ళకు మా గెలుపు అనేది రేపటి రోజునే తేలిపోతుంది. ఈ రేపు వచ్చే జనాలను చూసి వాళ్ళకు మేము ఇంకా వాళ్ళకు ఇక్కడ వాళ్ళ స్థాయి పడిపోయిందని చెప్పేసి, వాళ్ళ ఉనికి లేదని చెప్పేసి అని మళ్ళీ మా గెలుపును చూసి వాళ్ళకు రాత్రి మళ్ళీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు నిద్ర ఉండదని చెప్పేసి మేము రేపటి రోజున నిరూపించబోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింహం ఎప్పుడు కానీ సింగిల్గా వస్తుంది. వాళ్ళలాగా పొత్తులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే కానీ ఆయన చేసింది లేదు. ప్రభుత్వాన్ని కూడా ఆయన సింగిల్గానే నిలబెట్టుకున్నాడు. తండ్రి చాటు బిడ్డ కూడా కాదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ఈరోజు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు ప్రజలే ఆయనను గెలిపించుకోవడానికి ముందంజలో ఉండి ఈరోజు ఆయన సీఎం మరొకసారి సీఎం చేసుకోవడానికి రేపటి రోజున ప్రజలు నిరూపించబోతున్నారు. ఇది మొత్తం పైన సిద్ధం సభకు వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ 6 టీవీ అనంతపురం జిల్లా నుంచి.